ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని శిఖరాగ్ర సమావేశానికి నరేంద్ర మోడీ వెళ్ళబోతున్న టియాన్జిన్లో జరగబోతున్నటువంటి దానికి ఇది కన్ఫామ్ అయిపోయినటువంటిదే. దానికి చైనా కూడా స్వాగతం పలికింది. చైనా ఇక్కడ ఏకైక గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే భారత్తో విభేదాలు, భారత భూభాగాల మీద కన్నేయకుండా ఉంటే చైనాతో ఎలాంటి గొడవ లేదు భారతదేశానికి. వ్యాపార పరంగా కూడా భయం ఏం లేదు మనకి. వ్యాపారాంక్షలు చైనా మీద ఎందుకు పెట్టాం? అది మనతో ఓ పక్కనేమో సైనికులతో గొడవ పడితే దాంతో వ్యాపార లావాదేవీలు రిస్ట్రిక్షన్ పెట్టకపోతే ఎట్లా అన్నటువంటి ఉద్దేశంతోనే పెట్టాం. అక్కడ సైన్యంతో సైన్యాన్ని కొట్టాం. సేమ్ టైం ఇది చైనా సభ్యంగా ఉంటే అమెరికాని కంట్రోల్ చేయొచ్చు. చైనా భారతదేశం జాయింట్గా ఉంటే అమెరికా కాళ్ల బేరానికి వస్తుంది. చైనా భారతదేశం రష్యా మూడు కలిసి గనక నిలబడితే యూరప్ దేశాలు కూడా ఇటు పక్కకు వచ్చి మాట్లాడే పరిస్థితి వస్తుంది. డాలర్ని నిలబెట్టచ్చు, దించచ్చు. కాకపోతే సమస్యల్లో ఏంటంటే చైనా వ్యవహార శైలి వల్లనే బ్రిక్స్ వ్యవహారంలో కూడా భారతదేశం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అంటే ఈవెన్ అమెరికాతో కూడా మనం ర్యాపో ఎందుకు మెయింటైన్ చేయాల్సి వస్తుంది యూరప్ దేశాలతో అంటే అదే రీజన్.